హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. గుత్తి వంకాయ తయారయ్యే విధానం అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వేరుశెనగ పలుకులు, నువ్వులు, ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. వీడియోలో చూపిస్తున్నాను కొన్ని మసాలా దినుసులు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయొద్దండి. పొడి పొడిగా మిక్సీ పెట్టుకొని ఒక పళ్ళెంలో వేసుకొని పసుపు, కారం వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఈ పొడి అనమాట దోసలోకి, ఇడ్లీలోకి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తరువాత కొంచెం వాటర్ వేసుకొని మసాలా ముద్దలా కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న వంకాయలను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా స్టఫ్ చేసిన వంకాయలు తాలింపులోనే వేసుకుంటాము. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మిగిలిన మసాలా ముద్ద కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు 2 టమాటా పండ్లు తీసుకొని మిక్సీ పెట్టుకొని అందులో వేసుకుంటాము. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మీడియం సైజులో మంట పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఒక చింతబట్ట తీసుకొని నానబెట్టుకొని ఆ రసం అందులో వేసుకుంటాం. ఎందుకంటే గొట్టు వాసన వస్తాయి కదా కొన్నిసార్లు వంకాయలు. ఆ వాసన రాకుండా ఉండడానికి ఒక చింతబట్ట నానబెట్టుకొని ఆ రసం వేసుకున్న తర్వాత మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు. కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి నేనైతే వేసుకున్నాను. వేరుశనగ పలుకులు, నువ్వులు వేయించి వేసుకున్నాం కనుక పోషకాలు, మినరల్స్, విటమిన్లు ఫుల్గా ఉంటాయండి. మసాలా ఐటమ్స్ వేసాం కనుక టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆంధ్ర, రాయలసీమలో చాలా స్పెషల్ అండి ఇది. చిత్రాన్నం అంటారు రాయలసీమలో, మనమైతే పులిహోర అంటాము. దాంతో తీసుకుంటే ఎక్సలెంట్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి అయితే అదిరిపోతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చిన ఒక చిన్న లైక్ నా వీడియో కొంతవరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.